నేను మంత్రిగా అయిన తర్వాత మంచిగా పని చేస్తున్నాను. నేను అనుకున్నాను నాకు ఒక అవకాశం వచ్చింది, మన వాళ్ళ గురించి పని చేసుకోవచ్చు, మన వాళ్ళకు ఏదైనా సమస్య ఉంటే నేను ఫోన్ చేసి వారి గురించి మాట్లాడే అవకాశం ఏదైతే ఈ మంత్రి పదవి ఇచ్చిందో దీంట్లో మంచిగా పని చేసుకోవాలని చెప్పి నేను పని చేసుకుంటూ ఉన్నాను. చాలామంది వచ్చి చెప్తున్నారు, సార్ మీరు జూబ్లీహిల్స్లో పనిచేస్తున్నారు, సిద్దిపేటలో పనిచేస్తున్నారు, మీరు చెన్నూరులో పనిచేస్తున్నారు, మీరు మంచిగా పనిచేస్తున్నారు అని చెప్పి చాలామంది చెప్తున్నారు. కానీ కొందరికి నచ్చట్లేదు. వారు ఈ మాలా మాదిగా అని చెప్పి విమర్శలు చేయడం మన మాల జాతికి, కేవలం మాల జాతికి ఏదైతే కించపడి విమర్శలు చేస్తున్నారో అది సరైన పద్ధతి కాదు. ఎందుకంటే ఎవరైతే వాడుకుంటున్నారు ఏదో ఒక విమర్శ చేయాలి, వీళ్ళ పేరు సరిగా ఉండొద్దు, నాశనం చేయాలి వీళ్ళ పేరు అని చెప్పి కుట్రలు చేస్తున్నారు. నేను ఇదే కొడుతున్నాను. నేను ఎప్పుడు కూడా న్యాయం వైపు ఉంటాను, న్యాయం వైపు పనిచేస్తాను, న్యాయం గురించి కొట్లాడతాను. కానీ మీరందరూ చూస్తున్నారు, మొన్న లక్ష్మణ్ కుమార్ గారు వారు ఎవరో వారికి బట్కాయించి వారికి ఏదో విషయం నింపి కావాలని నా మీద విమర్శలు చేస్తాను. అది కూడా మాలా జాతికి చెందినవని చెప్పి విమర్శలు చేయడం జరిగింది. అక్కడ అందరు చూస్తున్నారు, టీవీలో చూస్తున్నారు, అందరు చూస్తున్నారు. నేను నా ఫోన్ చూసుకుంటున్నాను. నేను ఎక్కడ కూడా ఎవరు ఏం చెప్పినా నేను వినలేదు. కానీ కావాలని నేను దళితుడు ఉన్నాడు, నా వారిపైన విమర్శలు చేసినప్పుడు ఎందుకు నువ్వు మాట్లాడలేదని చెప్పి పబ్లిక్లో ప్రెస్లో ఇవ్వడము ఎందుకంటే జూబ్లీహిల్స్ గెలిచే పరిస్థితిలో వచ్చింది. అందరు కూడా అనుకున్నారు కాంగ్రెస్ పార్టీ అక్కడ 12% నెగిటివ్ ఉండే, ఇప్పుడు 5 నేను అక్కడ ఇన్ఛార్జ్ మినిస్టర్గా అయిన తర్వాత అది 5% పాజిటివ్